దేవుళ్ళకు పూజ చేయటానికి ఏ పువ్వులు వాడాలో తెలుసుకోవడానికి ప్రతి దేవుడికి ఇష్టమైన పువ్వులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుమూర్తికి తులసి, లక్ష్మీదేవికి ఎర్రని తెలుపు రంగు పువ్వులు, శివుడికి బిల్వపత్రాలు, వినాయకుడికి గరిక, మల్లెపువ్వులు, సరస్వతీదేవికి తెలుపు లేదా పసుపు రంగు పువ్వులు, దుర్గాదేవికి ఎర్రని పువ్వులు ఇష్టమని పురాణాల్లో ఉంది. ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. లక్ష్మీదేవికి ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవికి కలువ పూలతోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. గణేశుడు అడ్డంకును తొలగించే గణేశుడు లక్ష్మీదేవి వల్ల ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు, నారింజ రంగులో ఉండే బంతిపూలంటే ఇష్టం. ఉండ్రాళ్ళ ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివ్ని పెంచుతాయి. వినాయకుడికి ఎర్రటి బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలివన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందారం, గన్నేరు పూలు గణేశునికి అత్యంత ఇష్టమైన పువ్వులు. సరస్వతీదేవి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనస్సు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపుని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుల దేవత సరస్వతి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మొదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మొదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. సరస్వతీదేవికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుడు నీలకంఠుణ్ణి పూజించేటప్పుడు భక్తులు ఉమ్మెత్తతో పూజలు చేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడిన కాయలు లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు. కాళీమాత 4 రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగులో కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్రమందారాలతో మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరికలు తీరుతాయంటారు. మహావిష్ణువు సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదను ప్రసాదిస్తాడు. కమల, జాజి, చమేలి, అశోక, మాల్తి, వాసంతి, చంప, వైజయంతులను ఇష్టపడతారు. సువాసన గల పూలతో పాటు తులసి ఆకులను ఇష్టపడతారు. హనుమంతునికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగ బలికి తమలపాకులు, అద్భుతమైన పూలు సమర్పిస్తారు. శ్రీకృష్ణుడు కదంబ వనంలో చాలా కాలం గడిపేవారు. కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుడ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంలా చెబుతారు. శనిదేవునికి నీలం, శంఖం పువ్వులతో సహా ఇతర నీలం పుష్పాలు శని భగవానుకు సమర్పించవచ్చు.